అండి. గుడ్ మార్నింగ్. నా పేరు రఘురామ్. నేను మార్కెటింగ్ మేనేజర్‌ని. నేను ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా మార్కెటింగ్ ఆపరేషన్స్ చూసుకుంటాను. ఈరోజు వచ్చేసి మనము బేసిక్‌గా ఇప్పుడు టీఎల్ గానీ, ఆర్ఎస్ఓ అండ్ బీఎస్ఓ ఈ 3 కేటగిరీస్‌కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో, వాళ్ళ కోసం నేను మన క్లెయిమ్స్ ప్రాసెస్ ఉంటుంది కదా! అంటే రీయింబర్స్‌మెంట్స్ ఏదైతే మనం అప్ కంట్రీ వెళ్తామో, లేదా లోకల్‌లో ఉంటామో, మనం ట్రావెల్ చేసిన అమౌంట్ గానీ, బస్ టికెట్స్, హోటల్, ఫుడ్ వీటన్నిటిని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు ఫర్దర్‌గా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఏ చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ వీడియోని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకొని మీరు ఆ డౌట్స్ అనేది మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా డబ్బులకు సంబంధించిన విషయం కాబట్టి అండ్ మనందరం కూడా డబ్బుల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి రేపనే రోజు మీరు ఏదైనా ఒక క్లెయిమ్ పెడితే అది రిజెక్ట్ అవ్వకూడదన్న ఉద్దేశంలో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్తో పాటు మీకు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీరు ఈ వీడియో వినిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే మీరు మీ ఏఎస్ఎంకి కానీ నాకు కానీ లేదా మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో అంటే మీతో పాటు కొలీగ్స్ ఉంటారు కదా, వేరే టీఎల్స్ ఆల్రెడీ ఎవరైనా ఇప్పుడు వర్క్ చేస్తున్న టీఎల్స్ కానీ ఆర్ఎస్ఓస్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరొకరికి మీరు కాల్ చేసి ఆ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు ఈ వీడియోని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ రిపీటెడ్గా చూడండి. చూసిన తర్వాత అప్పటికి మీకు అర్థం అవ్వట్లేదు అంటేనే కాల్ చేయండి. ఓకే. దానివల్ల ఏంటంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది, మాకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే. ఇంక నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్‌ది వచ్చేసి మనకి టీఎల్, ఆర్ఎస్ఓ అండ్ బీఎస్ఓ ట్రావెల్ క్లెయిమ్ పాలిసీ. బేసిక్‌గా అసలు మనకి అది టీఎల్ గానీ, ఆర్ఎస్ఓ గానీ, బీఎస్ఓ గానీ ఈ 3 కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురికి ఒకటే పాలిసీ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్‌ది వచ్చేసి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే స్టోర్ విజిట్ రోజుకి ఎన్ని స్టోర్ విజిట్స్ అనేవి చేయాలి. అంటే లోకల్ కన్వీనియన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి లోకల్‌లో ఉంటాం కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను విజయవాడలో ఉంటాను. విజయవాడ సిటీ అనేది నాకు లోకల్ అనమాట. ఇక్కడ నేను ఫుడ్ గానీ, బస్ గానీ, హోటల్ గానీ ఇవన్నీ పెట్టుకోవడానికి అవ్వదు. ఎందుకంటే మా ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి కంపెనీ ప్రకారంగా. ఓకే. ఈ ఏరియాలో నేను లోకల్‌లో స్టోర్స్ ఏవైతే విజిట్ చేస్తానో, ఈ స్టోర్స్ విజిట్ చేసిన దానికి గాను అది బైక్‌లో వెళ్ళినా, లేదా ఆటోలో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, లేదా నడుచుకుంటా వెళ్ళినా, ఎట్లా వెళ్ళినా గానీ నాకైతే కంపెనీ అనేది ఒక అమౌంట్ అనేది ఇస్తుందనమాట సపోర్ట్ కింద. ఓకే. అది మనకి లోకల్ కన్వీనియన్స్ అంటారు. అలానే మనకి అప్ కంట్రీ వెళ్ళామనుకోండి, అప్ కంట్రీ అంటే ఎగ్జాంపుల్ నేను విజయవాడలో ఉంటాను. నేను విజయవాడ నుంచి నేను పక్కన ఉన్న వేరే ఊరు అంటే ఎగ్జాంపుల్ గుంటూరు గానీ, ఏలూరు లేదా రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఏ ఊరు వెళ్ళినా గానీ అవన్నీ కూడా నాకు అప్ కంట్రీ ఏరియాస్ అవుతాయి. అంటే నేను ఉన్న లొకేషన్ కాకుండా బయట లొకేషన్స్ అన్నీ కూడా నాకు అప్ కంట్రీ లొకేషన్స్ అవుతాయి. ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఆటోలో తిరుగుతూ ఉంటాం మనం. ఈ ఈ ఆటోలో తిరిగిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఆ అమౌంట్ కూడా మనకి లోకల్ కన్వీనియన్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ కన్వీనియన్స్. ట్రావెల్ కన్వీనియన్స్ అంటే ఏంటంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళడానికి మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తాం కదా, ఇవి ట్రావెల్ కన్వీనియన్స్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ ఫుడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మనం బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది మనం తినాల్సి ఉంటుంది కాబట్టి ఆఫీస్ పని మీద వెళ్తున్నాం కదా, ఆ ఫుడ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్గా వచ్చేసి హోటల్. ఎక్కడైతే మీరు నైట్ స్టే చేస్తారో ఆ రోజే మీరు హోటల్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి అవుతుంది. డే టైంలో మన హోటల్ బిల్ అనేది యాక్సెప్ట్ చేయరు. అంటే మీ చెక్ ఇన్ టైము, మీ చెక్అవుట్ టైం అనేది నైట్ ఉండేలాగా ఉంటేనే మనకి ఆ బిల్ అనేది యాక్సెప్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు స్టోర్ విజిట్స్కి వద్దాం. స్టోర్ విజిట్స్ వచ్చేసి మనకి లోకల్లో కంపల్సరీ. అంటే ఇన్ కేస్ మీరు లోకల్ అంటే ఇక్కడ నేను లోకల్ అంటే మీరున్న లొకేషన్ అనుకోండి. అంటే మీ కంపెనీ ఏదైతే లొకేషన్లో మీరుండి వర్క్ చేయాలని చెప్తుందో, ఎగ్జాంపుల్ అది రాజమండ్రి అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, లేదా తిరుపతి అవ్వచ్చు. ఏ లొకేషన్ అయినా కానీ మీకు కంపెనీ ఏ లొకేషన్లో అయితే ఉండి వర్క్ చేయమని చెప్పి అనిందో అది లోకల్ అనుకోండి. అండ్ అది కాకుండా మీకు మిగతా ఏరియాస్ అన్నీ కూడా మీ ఏరియాలో ఏవైతే మిగతా ఏరియాస్ ఉంటాయో మీ టెరిటరీలో అవన్నీ కూడా మీకు అప్ కంట్రీ ఏరియాస్ కింద వస్తుందన్నమాట. ఓకే. నేను ఎవ్రీ టైం ఇంకా మీకు లోకల్ అప్ కంట్రీ అంటే మీరు దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. ఓకేనా. ఇక్కడ లోకల్ వచ్చేసి కంపల్సరీ 5 స్టోర్స్ అనేది విజిట్ చేయాలి. 5 స్టోర్స్ అనేది మ్యాండేటరీ. ఇది కంపెనీ పెట్టిన రూల్ అనమాట. ఇన్ కేస్ ఒకవేళ సార్ నేను 5 స్టోర్స్ ట్రావెల్ చేయలేదు, మరి నాకేమన్నా అవుతుందా అంటే సో మీకేం అవ్వదండి. కాకపోతే మీరు అప్లై చేసిన అమౌంట్ అనేది మీకు ఎగ్జాంపుల్ ఆ రోజు మీరు ఒక 500 రూపీస్ అప్లై చేశారనుకోండి. ఆ 500 రూపీస్‌ని నంబర్ ఆఫ్ స్టోర్స్ కింద డివైడ్ చేసి ఇప్పుడు 500 అంటే 500 డివైడెడ్ బై 5 చేస్తారు. అంటే ఒక స్టోర్‌కి 100 రూపీస్ వస్తుంది. మీరు ఎన్ని స్టోర్స్ తిరిగారు? ఎగ్జాంపుల్‌గా ఒక 3 స్టోర్లు తిరిగాను అనుకుందాం. ఆ 300 రూపీసే మీకు వస్తుంది. అదేంటి సార్ నాకు 500 రూపీస్ అయింది కదా, మరి 500 ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే మీరు మినిమమ్ స్టోర్స్ అనేవి తిరగలేదు కాబట్టి మీకు కంపెనీ ఇచ్చే అది పెనాల్టీ అనమాట. అర్థమైంది కదా. అందుకే
ఇబ్బంది రావద్దు అని నేను మినిమం స్టోర్స్ ఆ కండిషన్ కూడా ఇందులోనే మెన్షన్ చేశాను. అలానే ఒకవేళ మీరు అప్ కంట్రీ లొకేషన్కి వెళ్ళారనుకోండి, కంపల్సరీ 4 స్టోర్స్ అనేవి విజిట్ చేయాలి. 4 స్టోర్స్ అప్ కంట్రీలో ఎందుకు పెట్టారు అని అంటే, ఇప్పుడు మనకి కొన్ని ఇప్పుడు ఆర్ఎస్ఓ కానీ బిఎస్ఓ కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు వెళ్ళేది కొంచెం చిన్న చిన్న మండలాలు, విలేజ్, చిన్న చిన్న రూరల్ ఏరియాస్కి వెళ్తారు. ఈ రూరల్ ఏరియాస్లో ప్రాబ్లం ఏంటంటే ఒక స్టోర్ ఒక దగ్గర ఉంటే ఇంకొక స్టోర్ ఇంకొక దగ్గర ఉంటుంది, చాలా లాంగ్ ఉంటాయి. సో వీళ్ళకి ఇబ్బంది ఉండొద్దు అనేసి మనకి ఒక స్టోర్ అనేది తగ్గించి మినిమం 4 స్టోర్స్ పెట్టాం. అంటే మీరు అక్కడ 5 స్టోర్స్ వేయొచ్చు, 10 స్టోర్స్ వేయొచ్చు, 20 స్టోర్స్ వేయొచ్చు. అది మనకి మ్యాక్సిమం ఎన్ని వేయాలనేది కండిషన్ ఏం లేదు. కాకపోతే మినిమం ఇన్ని వేయాలని చెప్పేసి మటుకు కండిషన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లోకల్ కన్వీన్స్. అదే మనకి ఆటో కానీ బైక్, ఇన్ కేస్ ఒకవేళ లోకల్ అయితే మన బైక్లో ట్రావెల్ చేస్తాము. ఒకవేళ బయట వేరే ఊరికి వెళ్తే మనం అక్కడ లోకల్లో ఆటోలో తిరుగుతాం కాబట్టి వాటికి సంబంధించిన అమౌంట్. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ లాజిక్, మనకి ఒకవేళ లోకల్ అనుకోండి, ఒక స్టోర్కి మీకు 30 రూపాయలు అనేది వస్తుంది. సో 5 స్టోర్స్ కంపల్సరీ తిరగాలి కాబట్టి రోజుకి 150 రూపాయలు అనేది మీకు మనకి లోకల్ కన్వీన్స్ ఉంటుందన్నమాట. ఓకే. అదే మీరు అవుట్ సైడ్ ఏరియా వెళ్ళారు, అక్కడ ఏంటంటే ఒక స్టోర్కి మీకు 50 రూపాయలు అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు 5 స్టోర్స్ కానీ ట్రావెల్ చేసినట్లయితే మీకు 250 రూపీస్ అనేది వస్తుంది. ఒకవేళ 4 స్టోర్సే ట్రావెల్ చేస్తే 200 రూపీస్ వస్తుంది. ఓకే. సో దీనికి బిల్స్ అనేవి అవసరం ఉండదు. అంటే మీరు బిల్స్ వీటికి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆటోలో బిల్లులు ఇవ్వరు, అండ్ బైక్లో కూడా మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఆ పెట్రోల్ బిల్స్ ఇవన్నీ అవసరం ఉండదు. సో వీటికి బిల్స్ అనేవి అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరు ఆ రోజు ఎన్ని స్టోర్స్ అయితే మీరు విజిట్ చేస్తారో ఆ స్టోర్స్ని మేము చెక్ చేసుకొని మీరు ఎంటర్ చేసిన అమౌంట్ని మేము కన్సిడర్ చేసుకుంటాం చెక్ చేసేటప్పుడు. క్లియరా? అండ్ నెక్స్ట్ ట్రావెల్ కన్వీన్స్. సో ట్రావెల్ కన్వీన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను విజయవాడలో ఉన్నాను, ఇక్కడ నుంచి నేను గుంటూరు వెళ్తున్నాను. గుంటూరు ఎలా వెళ్తానో బస్సులో వెళ్ళాను. సో ఆ బస్ టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ ట్రైన్లో వెళ్ళాను, ట్రైన్ టికెట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. సో ఈ బస్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ వీటి ఎలిజిబిలిటీ ఏంటంటే, అదే బస్ తీసుకుంటే మనకి ఏసీ కానీ నాన్ ఏసీ కానీ ఏ బస్ అని ఎక్కొచ్చు. అదే ట్రైన్ తీసుకుంటే నాన్ ఏసీ మనకి సీటర్ కానీ స్లీపరు ఏవైనా ఎక్కొచ్చు. ఏసీలో ఏంటంటే 3 టైర్ వరకే మనం ఎక్కగలం. అర్థమైందా? ఏసీ వరకే చిన్న కండిషన్ ఉంది. 3 టైర్ ఏసీ వరకు ఎక్కొచ్చు, 3rd క్లాస్ ఏసీ వరకు ఎక్కొచ్చు. 2nd క్లాస్, 1st క్లాస్ ఎక్కకూడదు కంపెనీ పాలసీ ప్రకారం. ఓకే. అండ్ వీటిలో వచ్చేసి మనకి బిల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి మీకు లోకల్లో ఎటువంటి ఫుడ్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు ఉండేది అదే లొకేషన్ కాబట్టి దానికి ఫుడ్ అనేది కంపెనీ ఇవ్వదు, దానికి ఆల్రెడీ శాలరీ పే చేస్తుంది. అండ్ నెక్స్ట్ అప్ కంట్రీలో ఏంటంటే ఎక్కడైతే మీరు నైట్ స్టే చేయరో, ఎగ్జాంపుల్ కొన్ని లొకేషన్స్ ఉదయం వెళ్ళిపోతారు, సాయంత్రం మళ్ళీ తిరిగి లొకేషన్కి వచ్చేస్తారు. ఇలాంటి ఏరియాస్ ఉంటాయి కదా డే టైంలో ట్రావెల్ చేసేవి, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే లొకేషన్స్. ఇలాంటి ఏరియాస్లో మీకు రోజుకి 250 రూపీస్ అమౌంట్ అనేది కంపెనీ ఇస్తుంది. ఓకే. సో దీనికి కంపల్సరీ బిల్ అనేది తీసుకోవాలి. ఆ బిల్ అనేది కంప్యూటర్ బిల్ అని అయి ఉండాలి, లేదా ప్రింటెడ్ బిల్ అయి ఉండాలి. మాన్యువల్ బిల్ కూడా ప్రింటెడ్ బిల్ అయి ఉండాలి. కొన్ని చోట్ల ఏంటంటే తెల్ల కాగితం మీద స్టాంప్ వేసి లేదా అమౌంట్ వేసి ఇట్లా రాసిస్తారు, అవి యాక్సెప్ట్ చేయరు. మీరు అది అప్లై చేసినా ఉపయోగం లేదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడైతే నైట్ స్టే చేస్తారో, ఇన్ కేస్ ఒకవేళ నేను విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళాను, రాజమండ్రిలో నైట్ స్టే చేశాను, నెక్స్ట్ డే కాకినాడ చూసుకొని కాకినాడ నుంచి సాయంత్రం నేను మళ్ళీ విజయవాడకి రిటర్న్ వచ్చాను. అంటే ఏంటి, నేను 2 డేస్ అనేవి 2 డేస్ 1 నైట్ అనేది స్టే చేశాను. అప్పుడు నాకేమవుతుందంటే నేను రాత్రి స్టే చేశాను కాబట్టి నాకు రోజుకి 500 రూపాయలు ఫుడ్కి అమౌంట్ ఇస్తుంది కంపెనీ. అంటే ఈరోజు 500 రూపీస్ ఇస్తుంది, రేపు 500 రూపీస్ ఇస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ మనకి బిల్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. బిల్లు లేకపోతే మీకు ఆ అమౌంట్ అనేది కన్సిడర్ చెయ్యరు. ఓకే. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి హోటల్ అనేది సింపుల్ లాజిక్. మనకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పుడు మనకి హోటల్ అనేది అవసరం ఉండదు. ఇంటి దగ్గర మనం ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాము, స్నానం చేసి వెళ్ళిపోతాము, మళ్ళీ రాత్రి లోపల తిరిగి ఇంటికి వచ్చేస్తాం కాబట్టి హోటల్ అనేది మనకు అవసరం పడదు. సో అందుకే దానికి మనకి హోటల్ అనేది నో అని చెప్పి మెన్షన్ చేశాను. అండ్ ఎక్కడైతే మీరు నైట్ స్టే చేశారో, అంటే ఇంతకుముందు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఉంది కదా, రాజమండ్రి వెళ్ళాను, రాజమండ్రిలో రాత్రి ఉన్నాను, అండ్ నెక్స్ట్ డే కాకినాడ చూసుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మనకి రాత్రికి 1 నైట్కి మీకు 1000 రూపీస్ అనేది మీకు ఫుడ్ బిల్, అది హోటల్ బిల్ ఇస్తుంది కంపెనీ. దీనికి కూడా బిల్ కంపల్సరీ ఉండాలి. ఈ చిత్తు కాగితాల మీద ఈ బిల్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు. ప్రాపర్గా కంప్యూటర్ బిల్ అని అయి ఉండాలి, లేదా మాన్యువల్ బిల్ కూడా ప్రింటెడ్ బిల్ అయి ఉండాలి. దాని మీద వాళ్ళు పెన్తో రాసిస్తారు కదా, ఆ బిల్సే మనం యాక్సెప్ట్ చేస్తాం. విత్ స్టాంపు, సిగ్నేచర్ అంతా కూడా ప్రాపర్గా ఉండాలి. ఓకేనా? సో నేను మళ్ళీ ఇంకొకసారి సింపుల్గా చెప్తాను. సో మనకి లోకల్ అయితే ఎన్ని స్టోర్స్, 5 స్టోర్స్ అనేవి విజిట్ చేయాలి. అప్ కంట్రీ అయితే కంపల్సరీ 4 స్టోర్స్ అనేవి విజిట్ చేయాలి.
సో లోకల్ కన్వీనియన్స్లో మనకి ఆటోస్ కానీ బైక్స్ కానీ అలా ఉంటుంది లోకల్లో. ఒకవేళ అప్ కంట్రీ అయితే మనకి ఆటోస్లోనే ఆ ఆటోస్ వరకే మనకి యాక్సెప్ట్ చేస్తారు. వీటికి బిల్స్ ఏం అవసరం ఉండదు. ట్రావెల్ కన్వీనియన్స్, సో బస్ అయితే మనకి ఏ కండిషన్ అనేది లేదు. ట్రైన్ అయితే మనకి ఏసీ థర్డ్ క్లాస్ వరకు మనకి అలౌ ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తే 250 రూపీస్, ఒకవేళ నైట్ కూడా అక్కడే స్టే చేస్తే రోజుకి 500 రూపీస్ ఇస్తారు. అండ్ హోటల్, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తే మీకు హోటల్ అనేది ఎటువంటి అమౌంట్ ఉండదు. ఒకవేళ నైట్ అక్కడ స్టే చేస్తే ఒక రాత్రికి మీకు 1000 రూపాయలు అనేది కంపెనీ ఇస్తుంది. ఓకేనా? సో వీటన్నిటికీ ఒక లోకల్ కన్వీనియన్స్ తప్ప మిగతా అన్నీ కూడా మనకి బిల్స్ అనేవి కంపల్సరీ కావాలి. ఓకే. సో ఇప్పుడు మీరు ఎక్కడికన్నా ఒక ఊరు వెళ్ళారనుకోండి, ఇప్పుడు నేను ఈ చెప్పిన 4 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు సాటిస్ఫై అయ్యే విధంగా చూసుకొని మీరు దాన్ని బట్టి మీరు చేసుకోవాలన్నమాట. ఓకే. ఎగ్జాంపుల్ నేను రాజమండ్రి వెళ్ళాను, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. సో ఇప్పుడు నాకు అక్కడ కంపల్సరీ 4 స్టోర్స్ అనేవి విజిట్ చేయాలి. నాకు స్టోర్కి 50 రూపీస్ అనేది వస్తుంది. అంటే 4 స్టోర్స్ తిరిగాను కాబట్టి 200 రూపీస్ వస్తుంది. అండ్ ఫుడ్కి నాకు 250 రూపీస్ వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసాను కాబట్టి. అండ్ హోటల్ స్టే అనేది ఏముండదు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చాను కాబట్టి. ఇట్లా మనకి మీరు ఏ ఊరైతే ఉంటుందో ఆ ఊరిని మీరు ఈ విధంగా డివైడ్ చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి వస్తే, ఫస్ట్ కండిషను, మీరు అప్ కంట్రీ వెళ్ళేటప్పుడు బైక్ అనేది అలౌ ఉండదు కంపెనీ పాలసీ ప్రకారం. ఓకే. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను విజయవాడలో ఉంటున్నాను, నాకు ఇక్కడి నుంచి గుడివాడ అనేది దగ్గర ఒక 30-35 కిలోమీటర్స్ ఉంటుంది, లేదా గుంటూరు అనేది ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి నాకు బైక్ వేసుకొని వెళ్తే నేను ఎక్కువ స్టోర్స్ కవర్ చేయొచ్చు అని నాకు తెలుసు, కానీ బైక్ అనేది కంపెనీ పాలసీ ప్రకారంగా అలౌ చెయ్యరు. ఓకేనా? సో సింపుల్ లాజిక్. మీరు మళ్ళీ నన్ను సార్ దగ్గర సార్ నాకు బస్సులో వెళ్తే అవ్వదండి, నాకు ఆటోలో వెళ్తే అవ్వదండి అని చెప్పేసి నన్ను అడగొద్దు. ఇది మనం కంపెనీలో పనిచేస్తున్నాము, కంపెనీ పాలసీని మనం రెస్పెక్ట్ చేయాలి, కంపెనీ పాలసీని మనం ఫాలో అవ్వాలి. రేపు అనే రోజు ఒకవేళ మీకు ఏదన్నా జరిగిందనుకోండి, మీరు ఒకవేళ నేను ఇంతగా చెప్పినా కానీ మీరు బైక్ వేసుకొని వెళ్ళారు, రేపు ఒకవేళ మీకు ఆ పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా కానీ జరిగింది అని అంటే, ఆ టైంలో కంపెనీకి ఒకవేళ కానీ తెలిసింది మీరు బైక్లో వెళ్ళారు అప్ కంట్రీలో అని అంటే మటుకు మీకు ఆ ఇన్సూరెన్స్ వర్కౌట్ అవ్వదు, మీకు శాలరీ ఇవ్వదు, డైరెక్ట్గా మిమ్మల్ని రిమూవ్ చేసేస్తుంది కంపెనీ. అర్థమైందా? సో మీరు ఒకవేళ రిస్క్ తీసుకొని వెళ్తారు అని అంటే అది కంప్లీట్లీ మీ ఇష్టం, అది నేను ఆపట్లేదు. కానీ కంపెనీ పాలసీ ప్రకారంగా మటుకు బైక్ అనేది వేసుకొని వెళ్ళకూడదు. పర్సనల్ వెహికల్స్లో, అది మీకు బైక్ అయినా కార్ అయినా కానీ మీ వెహికల్స్ వేసుకొని బయటికి వెళ్ళకూడదు. ఓన్లీ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే యూస్ చేసుకోవాలి, అది బస్ అయినా ట్రైన్ అయినా. నెక్స్ట్ వచ్చేసి బిల్స్ గురించి. బిల్స్ అనేవి కంపల్సరీ మీరు ఏ బిల్ ప్రొవైడ్ చేసినా కానీ అది కంప్యూటర్ బిల్ అన్న అయి ఉండాలి, లేదా మాన్యువల్ ప్రింటెడ్ బిల్ అన్న అయి ఉండాలి. తెల్ల కాగితాల మీద స్టాంపులు వేసి లేదా తెల్ల కాగితాల మీద ఇట్లా పెన్తో రాసి ఇలాంటివి ఇస్తే మటుకు యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీ క్లెయిమ్స్ అనేవి మీ స్టోర్ విజిట్ని బేస్ చేసుకునే క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొంతమంది వాళ్ళకి స్టోర్స్ అనేవి కొత్తగా క్రియేట్ చేసుకోవడం తెలియదు, లేదా వేరే రీజన్స్ వల్ల వాళ్ళకి స్టోర్స్ అనేవి చూపించట్లేదు, కానీ వాళ్ళు స్టోర్కి అయితే వెళ్తారు, కానీ మొబైల్ అప్లికేషన్లో ఆ స్టోర్ అనేది మార్క్ చేయరు, అంటే స్టోర్ విజిట్ అనేది వేయరు. వాళ్ళ దృష్టిలో ఏంటి, వాళ్ళు ఆ స్టోర్ అనేది విజిట్ చేశారు, కానీ కంపెనీ దృష్టిలో వాళ్ళు అసలు ఆ స్టోర్ విజిట్ చేయలేదు, ఎందుకంటే ఎంట్రీ చేయలేదు కాబట్టి. మేము ఎంట్రీ ఏవైతే చేసామో వాటినే కన్సిడర్ చేసుకొని మీకు అమౌంట్ ఇస్తాం, కానీ మీరు ఎన్ని తిరిగారు అనేది కంపెనీ ఎవరు కూడా దాని గురించి ఆలోచించరు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీరు ఏవైతే బిల్స్ ఉంటాయో, ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాను, ఆ రాజమండ్రికి సంబంధించిన బిల్స్ ఏవైతే ఉంటాయో మీరు ప్రతిసారి కూడా స్టోర్ విజిట్ ఎంటర్ చేసేటప్పుడు మీకు అక్కడ బిల్లు అప్లోడ్ చేయొచ్చు అని అడుగుతుందన్నమాట. మీ దగ్గర బిల్ ఉంటే బిల్ అప్లోడ్ చేసి అమౌంట్ ఎంటర్ చేస్తారు, ఒకవేళ బిల్లు లేదనుకోండి 0 అని చెప్పి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. సో ప్రతి స్టోర్లో కూడా మీకు అడుగుతుంది కాబట్టి ఎప్పటి బిల్స్ అప్పుడే అప్లోడ్ చేయండి. వీలున్నంత వరకు సేమ్ డే మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఒకవేళ అవ్వట్లేదు అని అంటే నెక్స్ట్ డే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి, కానీ బిల్స్ మటుకు మిస్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు లెస్ స్టోర్ విజిట్స్ ఈక్వల్ టు లెస్ మనీ విల్ బీ అప్రూవ్డ్. అంటే అర్థం ఏంటంటే, ఇన్ కేస్ మీకు లోకల్లో మేము 5 స్టోర్స్ కంపల్సరీ తిరగాలని చెప్పాం, మీరు ఒకవేళ 2 స్టోర్సే తిరిగారు వేరే రీజన్స్ వల్ల, అప్పుడు ఏమవుతుందంటే ఆ 2 స్టోర్స్కి తగ్గట్టుగా మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు 5 స్టోర్స్ డివైడెడ్ బై మనకి ఎంత 150 రూపీ, ఇప్పుడు 60 రూపీస్ అయిందనుకోండి. ఇప్పుడు 2 స్టోర్స్కి లెక్క ప్రకారంగా లోకల్ అంటే ఒక స్టోర్కి 30 రూపాయలు, 2 స్టోర్స్ అంటే 60 రూపాయలు. 60 రూపాయలు డివైడెడ్ బై 5 చేస్తారు, అప్పుడు ఎంత వస్తుంది ఒక స్టోర్కి? మేబీ 10 రూపాయలు 12 రూపాయలు రావచ్చు.
సో ఇప్పుడు 12 రూపాయలు ఇంటూ 2 స్టోర్స్ కాబట్టి మీకు 24 రూపీసే వస్తుంది ఆ రోజు. అదేంటి సార్ నాకు 60 రూపాయలు కదా రావాల్సింది అని అంటే, మీరు మినిమం స్టోర్స్ వెళ్ళలేదు కాబట్టి మీకు అయిన అమౌంట్ ఏదైతే ఉందో, ఖర్చు అయిన అమౌంట్ లేదా మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 5 స్టోర్స్ చేసి ఆ వచ్చిన అమౌంట్ని మీకు ఇస్తారు. ఓకే, సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని బట్టి మీరు ట్రావెల్ చేయండి, ప్లాన్ చేసుకోండి విజిట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి మీరు రాంగ్ బిల్ కానీ ఫేక్ బిల్ కానీ ఏదన్నా కానీ మీరు కానీ అప్లోడ్ చేశారు అని అంటే, అది కానీ ఒకవేళ కంపెనీ ఐడెంటిఫై చేస్తే మీకు చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ అనేది తీసుకుంటారు. సో దయచేసి మీరు ఫేక్ బిల్స్ అనేవి పెట్టొద్దు. అర్థమవుతుందా? అది రాంగ్ బిల్ అయినా కానీ లేదా ఫేక్ బిల్ అయినా ఏదైనా కానీ టోటల్ మీకు ఆ మంత్కి సంబంధించిన అమౌంట్ ఏదైతే క్లెయిమ్ అమౌంట్ ఉంటుంది కదా, మొత్తం కూడా ఆపేస్తుంది కంపెనీ. నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకే, సో ఇంతటితో మీకు ఈ క్లెయిమ్స్ గురించి అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ. తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.